పరిశీలిస్తే దాదాపుగా ఇలాంటిది అంటే సైజు ఎంత అనేది మనం స్పష్టంగా చెప్పలేం కానీ వీటిని నేరుగా ఫుట్పాత్లకు సంబంధించిన పార్కింగ్ టైల్స్ లో వినియోగించే రాయిగా కూడా చెప్తా చూడొచ్చు. చాలా షార్ప్ గా కూడా ఉంది. సైజు ఎంత అంటే అరచేతికి సరిపడే సైజే గానీ దాడికి పాల్పడిన రాయి ఎంత పరిమాణంలో ఉంది, ఎంత సైజు ఉంది అనే దానికి సంబంధించినంత వరకు క్లారిటీ లేనప్పటికీ ఏ రాయి వినియోగించారు అనే అంశం మీద అయితే చాలా తర్జన భర్జనలు కూడా పని నేపథ్యంలో ఎవరినైతే అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రం ఫుట్పాత్ల మీద అంటే ఇక్కడ సమీపంలోని అజిత్ సింగ్ నగర్ లో ఫ్లైఓవర్ కూడా ఉంది. ఫ్లైఓవర్ మీద ఫుట్పాత్ కి సంబంధించి పనులు కొన్ని పగిలిన వాటికి సంబంధించిన వాటిని మళ్ళీ సరిచేసి వాటిలన్నింటినీ రోడ్డు మీద పడేసిన నేపథ్యంలో ఈ ఫుట్పాత్ పార్కింగ్ టైల్ తోనే ఈ మొక్కతోనే దాడికి పాల్పడినట్టుగా అయితే పోలీసులు విచారణలో గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ రాయి మొక్కనే సతీష్ అనే వ్యక్తి తన జేబులో పెట్టుకొని వచ్చి వివేకానంద స్కూల్ పరిసర ప్రాంతం నుంచి జగన్ బస్సు యాత్ర వచ్చినప్పుడు దాడికి పాల్పడినట్టయితే మనకి సమాచారం అయితే తెలుస్తోంది. అధికారికంగా ఇంతవరకు ఎటువంటి కన్ఫర్మేషన్ ని పోలీసులు ఇవ్వనప్పటికీ కూడా టెక్నికల్ టీము అదేవిధంగా సైబర్ టీం ఈ రెండు టీముల విచారణలోని ఈ అంశాలు బయటకు వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ఎందుకంటే జగన్ బస్సు యాత్ర ఈ రూట్ లోకి వచ్చినప్పుడు కొంతమంది స్థానికులు జగన్ వీడియోలు తీశారు. ఆ వీడియో ఫుటేజ్ అన్ని కూడా సేకరించినటువంటి పోలీసులు దాంతో పాటుగా సెల్ టవర్స్ నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ని కూడా రెండింటిని సరి చేసినప్పుడుగా ఈ ఆధారాలు లభ్యమైనట్టుగా అయితే మనకి తెలుస్తుంది. వాటి ఆధారంగానే ప్రస్తుతం 5 యువకుల్ని కూడా అదుపులోకి తీసుకొని అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. అధికారికంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే దాడికి సంబంధించిన పర్పస్ వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా ఇవి కూడా కీలకమైన అంశాలు కాబట్టి అవన్నీ తెలుసుకున్నాక విజయవాడ పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.